ఓం శాంతి 2/5/2024 మధురమైన పిల్లలు, జ్ఞానం యొక్క బుల్బుల్గా అయి తమ సమానంగా తయారు చేసే సేవను చేయండి. ఎంతమందిని నా సమానంగా తయారు చేశాను, స్మృతి చాట్ ఎలా ఉంది అన్నది చెక్ చేసుకోండి. ప్రశ్న: భగవంతుడు తన పిల్లలతో మనుషులు చెయ్యలేని ఏ ప్రతిజ్ఞను చేస్తారు? జవాబు: భగవంతుడు ఏమని ప్రతిజ్ఞ చేస్తారంటే, పిల్లలు, నేను మిమ్మల్ని మన ఇంటికి తప్పకుండా తీసుకువెళ్తాను. మీరు శ్రీమతంపై నడుస్తూ పావనంగా అయినట్లయితే ముక్తి మరియు జీవన్ముక్తిలోకి వెళ్తారు. ముక్తిలోకైతే ప్రతి ఒక్కరూ వెళ్లాల్సిందే. ఎవరు కోరుకున్నా కోరుకోకపోయినా కాని బలవంతంగానైనా లెక్కాచారాలను సమాప్తం చేయించి తీసుకువెళ్తాను. బాబా అంటారు, నేనెప్పుడైతే వస్తానో అప్పుడు మీ అందరూ వానప్రస్థ అవస్థకు చేరుకుంటారు. నేనందర్నీ తీసుకువెళ్తాను. ఓం శాంతి. పిల్లలిప్పుడు చదువు పట్ల అటెన్షన్ పెట్టాలి. సర్వగుణ సంపన్నులు 16 కళ్ల సంపూర్ణులు అన్న గాయనం ఏదైతే ఉందో ఆ గుణాలన్నింటినీ ధారణ చెయ్యాలి. నాలో ఈ గుణాలున్నాయా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఆ విధంగా తయారవుతారో వారి వైపుకే పిల్లలైన మీ అటెన్షన్ వెళ్తుంది. ఇప్పుడిదంతా చదవడం మరియు చదివించడంపై ఆధారపడి ఉంది. నేనెంతమందిని చదివిస్తున్నాను అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. సంపూర్ణ దేవతలుగా అయితే ఎవ్వరూ తయారవ్వలేదు. చంద్రుడు సంపూర్ణతను చేరుకున్నప్పుడు ఎంతటి ప్రకాశాన్నిస్తాడు? ఇక్కడ కూడా నంబర్వార్ పురుషార్థమనుసారంగా ఉన్నారా అన్నది చూడ్డం జరుగుతుంది. ఇది పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు, టీచర్ కూడా అర్థం చేసుకుంటారు. మీరేం చేస్తున్నారు, నా కొరకు ఏ సేవను చేస్తున్నారు అని ఒక్కొక్క బిడ్డ వైపు దృష్టి వెళ్తుంది. ఈ విధంగా అన్ని పుష్పాలను చూస్తారు. అందరూ పుష్పాలే. ఇది పుష్పాల తోట కదా. ప్రతి ఒక్కరికి తమ అవస్థ గురించి తెలుసు, తమ సంతోషం గురించి తెలుసు. అతీంద్రియ సుఖమయమైన జీవితం ప్రతి ఒక్కరికి ఎవరికి వారికి అనుభవం అవుతుంది. ఒకటేమో తండ్రిని చాలా చాలా స్మృతి చేయాలి. స్మృతి చేయడం ద్వారానే ప్రతిఫలం లభిస్తుంది. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యేందుకు పిల్లలైన మీకు చాలా సహజమైన ఉపాయాన్ని తెలియచేస్తాను. అదేమిటంటే స్మృతి యాత్ర. ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి, నా స్మృతి చాట్ సరిగ్గా ఉందా? ఎవరెవరిని తమ సమానంగా తయారు చేస్తున్నాను? ఎందుకంటే మీరు జ్ఞానం యొక్క బుల్బుల్ కదా. కొందరు చిలుకలున్నారు, కొందరు ఇంకెలాగో ఉన్నారు. మీరు పావురాలుగా కాదు, చిలుకలుగా అవ్వాలి. స్వయాన్ని లోలోపల ప్రశ్నించుకోవడం చాలా సహజం. తండ్రి నాకు ఎంతవరకు గుర్తున్నారు? అతీంద్రియ సుఖంలో ఎంతవరకు ఉంటున్నాను? మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి కదా. మనుషులైతే మనుషులే. స్త్రీ పురుషులిరువురు చూడ్డానికైతే మనుషులుగానే ఉంటారు. మళ్ళీ మీరు దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవుతారు. మీరు తప్ప దేవతలుగా అయ్యేవారు ఇంకెవరూ లేరు. దైవీ వంశం యొక్క సభ్యులుగా అయ్యేందుకే ఇక్కడికి వస్తారు. అక్కడ కూడా మీరు దైవీ వంశం యొక్క సభ్యులుగా ఉంటారు. అక్కడ మీలో ఎటువంటి రాగద్వేషాల గుర్తులు ఉండవు. ఇటువంటి దైవీ పరివారానికి చెందినవారిగా అయ్యేందుకు ఎంతగానో పురుషార్థం చేయాలి. చదవడం కూడా నియమానుసారంగా చదువుకోవాలి. ఎప్పుడూ మిస్ చేయకూడదు. అనారోగ్యంగా ఉన్నా కాని బుద్ధిలో శివబాబా స్మృతి ఉండాలి. ఇందులో నోటిని ఉపయోగించాల్సిన పని లేదు. ఆత్మకి తెలుసు, మేము శివబాబా పిల్లలము, బాబా మనల్ని తీసుకెళ్లేందుకు వచ్చారు అని. ఈ ప్రాక్టీస్ చాలా బాగా ఉండాలి. ఎక్కడ ఉన్నా కాని తండ్రి స్మృతిలో ఉండండి. శాంతిధామంలోకి సుఖధామంలోకి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఇది ఎంత సహజం. ఎక్కువగా ధారణ చేయలేని వారు చాలామంది ఉన్నారు. అయితే సరే, స్మృతి చేయండి. ఇక్కడ పిల్లలందరూ కూర్చుని ఉన్నారు. ఇందులో కూడా నంబర్ వారుగా ఉన్నారు. అవును, అలా తప్పకుండా తయారవ్వాలి.
శివబాబాను తప్పకుండా స్మృతి చేస్తారు. అందరూ ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితో సాంగత్యాన్ని జోడిస్తారు. ఇంకెవ్వరి స్మృతి ఉండకపోవచ్చు. కాని ఇందులో చివరి వరకు పురుషార్థం చేయాల్సి ఉంటుంది, శ్రమించాల్సి ఉంటుంది. లోలోపల ఒక్క శివబాబా స్మృతియే ఉండాలి. ఎక్కడికైనా విహరించడానికి వెళ్ళినా కాని లోలోపల తండ్రి స్మృతియే ఉండాలి. నోటిని ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. ఇది సహజమైన చదువు. మిమ్మల్ని చదివించి తమ సమానంగా తయారు చేస్తారు. ఇటువంటి అవస్థలోనే పిల్లలైన మీరు వెళ్ళాలి. ఏ విధంగా సతోప్రధాన అవస్థ నుండి వచ్చారో మళ్ళీ అదే అవస్థలోకి వెళ్ళాలి. ఇది అర్థం చేయించడం ఎంత సహజం. ఇంటి పనులు చేస్తూ, నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని పుష్పాలుగా తయారు చేసుకోవాలి. నాలో గడబడిగా ఏమీ లేదు కదా అని చెక్ చేసుకోవాలి. స్వయాన్ని చెక్ చేసుకోవటానికి వజ్రం ఉదాహరణ కూడా చాలా బావుంటుంది. మీరు స్వయమే భూతద్దం వంటివారు. కావున నాలో దేహాభిమానం అంశమాత్రం కూడా లేదు కదా అన్నది చెక్ చేసుకోవాలి. ఈ సమయంలో అందరూ పురుషార్థులే. కాని లక్ష్యము ఉద్దేశ్యమైతే ఎదురుగా ఉంది కదా. మీరు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. బాబా చెప్పారు, ఖర్చైనా కాని వార్తాపత్రికల ద్వారా ఈ సందేశం అందరికీ లభించాలి. ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు పవిత్రంగా అవుతారు అని చెప్పండి. ఇప్పుడు ఎవ్వరూ పవిత్రంగా లేరు. తండ్రి అర్థం చేయించారు. పవిత్రాత్మలు కొత్త ప్రపంచంలోనే ఉంటారు. ఈ పాత ప్రపంచం అపవిత్రమైనది. ఇందులో పవిత్రమైన వారు ఒక్కరు కూడా ఉండరు. ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతుందో అప్పుడు పాత శరీరాన్ని వదిలేస్తుంది. శరీరాన్ని వదలాల్సిందే. స్మృతి చేస్తూ చేస్తూ మీ ఆత్మ పూర్తిగా పవిత్రంగా అయిపోతుంది. శాంతిధామం నుండి మనం పూర్తి పవిత్రాత్మలుగా వచ్చాము. వచ్చి గర్భమహల్లో కూర్చున్నాము. ఆ తరువాత ఇంతటి పాత్రను అభినయించాము. ఇప్పుడు చక్రాన్ని పూర్తి చేసి మళ్ళీ ఆత్మలైన మీరు తమ ఇంటికి వెళ్తారు. అక్కడ్నుండి మళ్ళీ సుఖధామంలోకి వస్తారు. అక్కడ గర్భమహల్ ఉంటుంది. అయినా ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చెయ్యాలి. ఇది చదువు. ఇప్పుడు నరకము, వేశ్యాలయము వినాశనమై శివాలయం స్థాపన అవుతుంది. ఇప్పుడైతే అందరూ తిరిగి వెళ్ళాలి. మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్లి కొత్త ప్రపంచంలో రాకుమారులుగా రాకుమారీలుగా అవుతామని మీరు కూడా భావిస్తారు. కొందరేమో మేము ప్రజల్లోకి వెళ్లిపోతాము అని భావిస్తారు. ఇందులో పూర్తిగా లైన్ క్లియర్గా ఉండాలి. ఒక్క తండ్రి స్మృతియే ఉండాలి. ఇంకేమీ గుర్తుకు రాకూడదు. అటువంటి వారిని పవిత్రమైన వారు బికారులు అని అంటారు. శరీరం కూడా గుర్తు రాకూడదు. ఇది పాత చీచీ శరీరం కదా. ఇక్కడ జీవిస్తూనే మరణించాలి అన్నది బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. మనం మన ఇంటిని మర్చిపోయాము. ఇప్పుడు మళ్ళీ తండ్రి స్మృతిని ఇప్పించారు. ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు. మీరందరూ వానప్రస్థులే. మొత్తం విశ్వమంతటిలోనూ మనుష్యమాతులెవరైతే ఉన్నారో అందరిదీ ఈ సమయంలో వానప్రస్థ అవస్థయే. నేనొచ్చాను. ఆత్మలందర్నీ వాన్నుండి అతీతంగా తీసుకువెళ్తాను. తండ్రి అంటారు, ఇప్పుడు మీలో చిన్నా పెద్ద అందరిదీ వానప్రస్థ అవస్థయే. వానప్రస్థమని దేన్ని అంటారో కూడా మీకు తెలిసేది కాదు. తెలియకుండానే వెళ్లి గురువులను ఆశ్రయించేవారు. మీరు లౌకిక గురువుల ద్వారా అడ్డకల్పం పురుషార్థం చేస్తూ వచ్చారు. కాని జ్ఞానమేమీ లేదు. ఇప్పుడు తండ్రి స్వయంగా అంటారు, మీలో చిన్నా పెద్ద అందరిదీ వానప్రస్థ అవస్థయే. ముక్తైతే అందరికీ లభించనున్నది. చిన్నా పెద్ద అందరూ అంతమైపోతారు. అందర్నీ ఇంటికి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఇందులో పిల్లలకు ఎంతో సంతోషముండాలి. ఇక్కడ దుఃఖం అనుభవమవుతుంది. అందుకే తమ ఇంటిని స్వీట్ హోంను స్మృతి చేస్తారు. ఇంటికి వెళ్లాలనుకుంటారు,
కాని వివేకమైతే లేదు. ఆత్మలైన మాకు ఇప్పుడు శాంతి కావాలి అని అంటారు. ఎంత సమయం కొరకు కావాలి అని తండ్రి అడుగుతారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయించాలి. ఇక్కడ శాంతిగా ఎవరైనా ఉండగలరా? అర్ధకల్పం ఈ గురువులు మొదలైన వారు మీ చేత ఎంతో శ్రమ చేయించారు. మీరు శ్రమిస్తూ భ్రమిస్తూ ఇంకా అశాంతిగా అయిపోయారు. ఇప్పుడు శాంతిధామం యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో వారు వచ్చి అందర్నీ తిరిగి తీసుకువెళ్తారు. వారు చదివిస్తూ ఉంటారు కూడా. భక్తిని నిర్వాణధామంలోకి వెళ్లడం కోసం, ముక్తి కోసమే చేస్తారు. మేము సుఖధామంలోకి వెళ్ళాలి అని ఎప్పుడూ ఎవరి హృదయంలోకి రాదు. అందరూ వానప్రస్థంలోకి వెళ్లేందుకే పురుషార్థం చేస్తారు. మీరైతే సుఖధామంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు. మొదట వాని నుండి అతీతమైన అవస్థ తప్పకుండా కావాలని మీకు తెలుసు. భగవంతుడు కూడా పిల్లలతో ప్రతిజ్ఞ చేస్తారు. నేను పిల్లలైన మిమ్మల్ని మన ఇంటికి తప్పకుండా తీసుకువెళ్తాను. దాని కొరకే మీరు అర్ధకల్పం భక్తి చేశారు. ఇప్పుడు శ్రీమతంపై నడిచినట్లయితే ముక్తి జీవన్ముక్తిలోకి వెళ్తారు. లేకపోతే శాంతిధామంలోకైతే అందరూ వెళ్లాల్సిందే. ఎవరైనా వెళ్లాలనుకున్నా, వెళ్లాలి అనుకోకపోయినా డ్రామానుసారంగా అందరూ తప్పకుండా వెళ్లాల్సిందే. ఇష్టపడినా ఇష్టపడకపోయినా అందర్నీ తిరిగి తీసుకువెళ్లేందుకే నేనొచ్చాను. బలవంతంగానైనా కూడా లెక్కాచారాలను సమాప్తం చేయించి తీసుకువెళ్తాను. మీరు సత్యుగంలోకి వెళ్తారు. మిగిలిన వారంతా వాని నుండి అతీతంగా శాంతిధామంలో ఉంటారు. ఎవ్వర్నీ వదిలేది లేదు. రాకపోయినా సరే శిక్షలను ఇచ్చి దెబ్బలు వేసి అయినా సరే తీసుకువెళ్తాను. డ్రామాలో పాత్రయే ఆ విధంగా ఉంది. అందుకే మీరు మీ సంపాదన చేసుకుని వెళ్ళాలి. అప్పుడు పదవి కూడా మంచిది లభిస్తుంది. చివర్లో వచ్చేవారు ఏ సుఖాన్ని పొందుతారు? తప్పకుండా వెళ్ళాలి అని తండ్రి అందరికీ చెప్తారు. శరీరాలకు నిప్పంటించి ఆత్మలందర్నీ తీసుకువెళ్తాను. నాతో పాటు కలిసి రావాల్సింది ఆత్మలే. నా మతంపై సర్వగుణ సంపన్నులుగా 16 కళ్ల సంపూర్ణులుగా అయినట్లయితే పదవి కూడా మంచిగా లభిస్తుంది. మీరు వచ్చి మా అందరికీ మృత్యువుని ఇవ్వండి అని మీరు పిలిచారు కదా. ఇప్పుడిక మృత్యువు వచ్చేసింది. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ చీచీ శరీరాలు ఇక మిగలవు. మమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళండి అనే మీరు పిలిచారు. కావున ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు, ఈ చీచీ ప్రపంచం నుండి మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్తాను. మీ స్మృతి చిహ్నం కూడా ఉంది. దిల్వాడా మందిరముంది కదా, అది హృదయాన్ని గెలుచుకునేవారి మందిరం. ఆదిదేవుడు కూర్చొని ఉన్నారు. శివబాబా కూడా ఉన్నారు. బాబ్దాదా ఇరువురూ ఉన్నారు. వీరి శరీరంలో బాబా విరాజమానమై ఉన్నారు. మీరక్కడికి వెళ్ళినప్పుడు ఆదిదేవుణ్ణి చూస్తారు. ఇక్కడ బాబ్దాదా కూర్చుని ఉన్నారని మీ ఆత్మకు తెలుసు. ఈ సమయంలో మీరు ఏ పాత్రనైతే అభినయిస్తున్నారో దానికి గుర్తుగా స్మృతి చిహ్నాలు ఉన్నాయి. మహారథులు, గుర్రపు స్వారీ, పాదచారులు కూడా ఉన్నారు. అది జడమైనది, ఇక్కడ ఇది చైతన్యం. పైన వైకుంఠం కూడా ఉంది. మీరు మోడల్ను చూసి వస్తారు. దిల్వాడా మందిరం ఎలా ఉందో మీకు తెలుసు. కల్పకల్పము ఈ మందిరం ఇదే విధంగా తయారవుతుంది. మీరు వెళ్లి దాన్ని చూస్తారు. కొందరు తికమక పడతారు. ఈ పర్వతాలు మొదలైనవన్నీ పడిపోయి మళ్లీ తయారవుతాయి. అదెలా జరుగుతుంది? ఈ ఆలోచనలు చేయకూడదు. ఇప్పుడైతే స్వర్గం లేదు. అది మళ్లీ ఎలా వస్తుంది? పురుషార్థం ద్వారా అంతా తయారవుతుంది కదా. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు తికమకలోకి వచ్చి చదువునే వదిలేస్తారు. తండ్రి అంటారు, ఇందులో తికమకపడే అవసరమే లేదు. అక్కడంతా మనకు మనం తయారు చేసుకుంటాము. ఆ ప్రపంచమే సతోప్రధానంగా ఉంటుంది. అక్కడి ఫలాలు, పుష్పాలు మొదలైనవన్నీ చూసి వస్తారు. శుభీరసాన్ని తాగుతారు. సూక్ష్మవతనం, మూలవతనంలో ఇవేవీ ఉండవు.
ఇవన్నీ వైకుంఠంలో ఉంటాయి. ప్రపంచ చరిత్ర భౌగోళికం రిపీట్ అవుతుంది. ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే వారి విధంగా అడుగుతారు. అదెలా జరుగుతుంది? వజ్రవైడూర్యాలు ఇప్పుడేవైతే కనిపించడం లేదో అవి మళ్ళీ ఎలా వస్తాయి? పూజ్యులుగా ఎలా అవుతారు? తండ్రి అంటారు, పూజ్యులు మరియు పూజారుల యొక్క ఈ ఆట తయారు చేయబడి ఉంది. బ్రాహ్మణులమైన మనమే దేవతలుగా, క్షత్రియులుగా అవుతాము. ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. మీరు అర్థం చేసుకున్నారు కావుననే ఈ విధంగా అంటారు, బాబా, కల్పకృతం కూడా మిమ్మల్ని కలుసుకున్నాము. మా స్మృతి చిహ్న మందిరమే ఎదురుగా నిలబడి ఉంది. దీని తర్వాతనే స్వర్గస్థాపన జరుగుతుంది. మీ ఈ చిత్రాలేవైతే ఉన్నాయో వీటిలో అద్భుతం ఉంది. వీటిని ఎంత అభిరుచితో వచ్చి చూస్తారు. మొత్తం ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడా ఈ చిత్రాలను చూడలేదు. అలాగే ఎవరూ ఇటువంటి చిత్రాలను తయారు చేసి జ్ఞానాన్ని ఇవ్వలేరు. వీటిని కాపీ చేయలేరు. ఈ చిత్రాలు ఖజానా వంటివి. వీటితో మీరు పదమాపదమ భాగ్యశాలులుగా అవుతారు. మా అడుగడుగులోనూ పదమాలు ఉన్నాయని మీరు భావిస్తారు. అది చదువు అనే అడుగు. ఎంతగా యోగాన్ని జోడిస్తారో, ఎంతగా చదువుకుంటారో అంతగా పదమాలు లభిస్తాయి. ఇంకొక వైపు మాయ కూడా ఫుల్ ఫోర్స్తో వస్తుంది. మీరీ సమయంలోనే శ్యామసుందరులుగా అవుతారు. సత్యుగంలో మీరు సుందరంగా బంగారు యుగం వారిగా ఉండేవారు. కలియుగంలో శ్యామంగా ఇనుపయుగం వారిగా ఉన్నారు. ప్రతి వస్తువు అలాగే ఉంటుంది. ఇక్కడైతే భూమి కూడా బంజరు భూమి వలె ఉంది. అక్కడైతే భూమి కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. ఇటువంటి రాజధానికి మీరు యజమానులుగా అవుతున్నారు. అనేకసార్లు అలా అయ్యారు. అయినా కాని అటువంటి రాజధానికి యజమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చెయ్యాలి. పురుషార్థం లేకుండా ప్రారబ్ధాన్ని ఎలా పొందుతారు? ఇందులో కష్టమేమీ లేదు. మురళి ముద్రించబడుతుంది. ఇక మున్ముందు లక్షలు కోట్ల సంఖ్యలో ముద్రించబడతాయి. ధనమేదైతే మిగిలి ఉందో దాన్ని యజ్ఞంలో ఉపయోగిస్తాము. మా వద్ద అలా పెట్టుకుని ఏం చేసుకుంటాము అని పిల్లలంటారు. ఇక మున్ముందు ఏం జరుగుతుందో చూడండి. వినాశన ఏర్పాట్లను కూడా చూస్తూ ఉంటారు. రిహార్సల్ జరుగుతూ ఉంటాయి. తరువాత శాంతిస్తుంది. పిల్లల బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇది చాలా సహజం. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ శరీరాన్ని కూడా మర్చిపోయి పూర్తిగా పవిత్రంగా బికారులుగా అవ్వాలి. లైన్ క్లియర్గా ఉంచుకోవాలి. ఇప్పుడు నాటకం పూర్తయింది, మేము మా మధురమైన ఇంటికి వెళ్తాము అన్నది బుద్ధిలో ఉండాలి. రెండవ పాయింట్, చదువు యొక్క ప్రతి అడుగులోనూ పదమాలు ఉన్నాయి. అందుకే ప్రతిరోజు మంచి రీతిలో చదువుకోవాలి. దేవతావంశం యొక్క సభ్యులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, నాకు అతీంద్రియ సుఖం ఎంతవరకు అనుభవమవుతుంది, సంతోషం ఉంటుందా అని. వరదానము, బుద్ధి యొక్క తోడు మరియు సహయోగమనే చేయి ద్వారా ఆనందాన్ని అనుభవం చేసే భాగ్యశాలి ఆత్మాభవ. ఎలా అయితే సహయోగానికి గుర్తుగా చేతిలో చేతిని చూపిస్తారు, అలాగే సదా తండ్రికి సహయోగులుగా అవ్వటం, ఇదే చేతిలో చేయి వేయడం. మరియు సదా బుద్ధి ద్వారా తోడుగా ఉండడమనగా మనస్సు యొక్క లగనము ప్రేమ ఒక్కరిపై ఉండటం. గాడ్లీ గార్డెన్లో, భగవంతుని పుష్పాల తోటలో చేతిలో చెయ్యి వేసి కలిసి నడుస్తున్నాము అన్న ఈ స్మృతియే సదా ఉండాలి. దీని ద్వారా సదా మనోరంజనంలో ఉంటారు. సదా సంతోషంగా మరియు సంపన్నంగా ఉంటారు. ఇటువంటి భాగ్యశాలి ఆత్మలు సదా ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. స్లోగన్:
ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునేందుకు సాధనం సంతుష్టంగా ఉండటం మరియు సంతుష్టపరచటం. ఓం శాంతి.